ఉపకారికి నుపకారము విపరీతముగాదు సేయ వివరింపంగా అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి. ఉపకారం చేసిన వాడికి ఉపకారం చేయడంలో పెద్ద ఏమీ కూడా అది విశేషం కాదు. మనకు అపకారం చేసిన వాళ్ళకు కూడా మనం ఉపకారం చేయడమే అది గొప్ప మేలవుతుంది. వాళ్ళే తెలివైన వాళ్ళు, నేర్పరి. అంటే మీకు ఎవరైనా స్కూల్లో హెల్ప్ చేస్తున్నారనుకోండి, ఒకరోజు ఎప్పుడైనా పెన్ తీసుకెళ్లకుండా, బుక్ తీసుకెళ్లకుండా వెళ్ళిపోయారనుకోండి, మీ ఫ్రెండ్స్ అయితే ఏం చేస్తారో అడగగానే వాళ్ళని మీరు అడగగలుగుతారు, వాళ్ళు ఇస్తారు. అలాగే మీరు వాళ్ళకి ఇస్తారు. అలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది మీకు ఫ్రెండ్స్ అవ్వరు, కొంతమంది అవ్వరు. వాళ్ళకి మీరు చేయరు, వాళ్ళు చేయరు. ఎప్పుడైనా పరీక్షల టైంలో కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ రానప్పుడు కానీ, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు, పెన్ను లేకపోయినా, ఒకవేళ స్నాక్స్ లేకపోయినా, మీరు గమనించి వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేశారనుకోండి, పెన్ను లేకపోతే పెన్ను ఇవ్వడం, స్నాక్స్ లేకపోతే స్నాక్స్ ఇవ్వడం, చక్కగా వాళ్ళతో మాట్లాడటం, అందరితో అలా చేస్తూ ఉంటే, మీతో ఫ్రెండ్షిప్ చేయని వాళ్ళు కూడా, మిమ్మల్ని ఇదివరకు ఎగతాళి చేసిన వాళ్ళు కూడా మీరు చక్కగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మీకు ఫ్రెండ్స్ అవుతారనమాట. అలా మీరు ఉపకారం చేయని వాళ్ళకు కూడా ఉపకారం చేయాలి. ఒకవేళ వాళ్ళు మీకు కీడు చేసినా, అపకారం చేసినా, ఎప్పుడైనా ఏదన్నా పొరపాటున మీరు దెబ్బలు తిన్నా, కొట్టుకున్నా, విడిపోయినా, మళ్ళీ వాళ్ళకి మీరు ఎప్పుడైనా సహాయం చేస్తే వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు. అలా ఒకరికొకరు ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఉంటే మనకి అపకారం చేసేవాళ్ళే ఉండరు. అందుకని ఉపకారికి నుపకారము విపరీతముగాదు సేయ వివరింపంగా. ఉపకారికి ఉపకారం చేయడంలో ఏమీ విడ్డూరం లేదు. కానీ అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి. అలా చక్కగా మీరు కూడా మీకు ఎప్పుడు హెల్ప్ చేయని వాళ్ళు, ఎప్పుడైనా మిమ్మల్ని ఏడిపించిన వాళ్ళు, వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే మీరు చేస్తే వాళ్ళు కూడా మీకు ఫ్రెండ్స్ అవుతారు, వాళ్ళు మంచి వాళ్ళు అయిపోతారు. ఓకేనా?